నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా కల్తీ నూనెల తయారీ, పశువుల కొవ్వు, పత్తి గింజలు కలుపుతున్న వ్యాపారులు. కేంద్రం నుంచి అరకొరగానే దక్కిన కరవు సాయం, రైతుల దీనస్థితిని వివరించడంలో అధికారుల వైఫల్యం. వాసు పుస్తకం లేకుండానే రైతులకు పంట రుణాలు, చట్ట సవరణ దిశగా సిద్ధమవుతున్న ప్రతిపాదనలు. కల్తీ మద్య కేసులో మల్లాది విష్ణుపై సిట్ ప్రశ్నల వర్షం, నేడు కొనసాగనున్న విచారణ, అరెస్టు చేసే అవకాశం. పఠాన్కోట్లో భద్రతా వైఫల్యంపై దిద్దుబాటు చర్యలు, బీఎస్ఎఫ్ వైమానిక దళ అధికారులపై వేటుపడే అవకాశం. వాహన కాలుష్య నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం, 2020 నుంచే 6వ దశ ఇంధన ప్రమాణాల వాడకం. హైడ్రోజన్ బాంబు పరీక్షపై ప్రపంచ దేశాల ఆగ్రహం, ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలకు ఐరాస సన్నద్ధం. పెనుకొండ బస్సు ప్రమాదానికి నేటితో ఏడాది, ఇప్పటికీ జీవోత్సవంలా బతికిడుస్తున్న బాధితులు.